నమస్తే హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. వైసీపీ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలోని హరిజనవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని చిల్లకూరు గ్రామం హరిజనవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తన భర్త పాసం సునీల్ కుమార్ విజయానికి మరియు తిరుపతి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వరప్రసాద్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సునీల్ అన్న గారి నాయకత్వం, సునీల్ అన్న గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చిలకూరు ప్రచారంలో భాగంగా హరిజనవాడ తిరగడం ప్రారంభించాము. ప్రతి ఒక్క ఇల్లు మేము టచ్ చేస్తూ తెలుగుదేశానికి ఎంతవరకు ఓటేయాలా అనేది మేము వాళ్ళు చెప్తూ ఓటడవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 5 years నుంచి డెవలప్మెంట్ అనేది లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము వేసినటువంటి రోడ్లు, కాలువలు తప్ప, లైట్లు తప్ప వాళ్ళు వేసినటువంటి చిన్న తట్ట కూడా మట్టి ఎత్తినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు గవర్నమెంట్ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్నారు, మాకు మెయిన్ రోడ్లు కావాలమ్మా, లైట్లు కావాలమ్మా, కాలువలు కావాలమ్మా అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం, మీరు తెలుగుదేశానికి ఓటు వేస్తేనే తప్ప మీకు గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది జరగదు. కనుక మీరు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉందని మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా బాబు గారు పెట్టినటువంటి సూపర్ 6 పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి గడప తట్టాలి అని అంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఎన్డీఏ బలపరిచినటువంటి పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలగపల్లి వరప్రసాదరావుకి కమలం గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు హక్కు వేసి అన్నని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈ తడ చూపిద్దాం, ఉండాలి అందరూ పెట్టుకుని చూపిస్తాం. సైకిల్ నాయకుడిని మనం ఈనాడు గెలిపించుకోవాలి. మనకేదైనా సమస్య వస్తే ఆ సమస్యను చెప్పుకుంటే ఆ నాయకుడు పరిష్కారం చేయగలగాలి. ఊళ్ళో మనకు అందుబాటులో ఎట్లయినా
ఏమ్మా బాగుంటావా సైకిల్కి అంటే అట్లా సరే గూడూరు నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు స్పష్టంగా కళ్లకు కనపడతాయని, వైసీపీ పాలనలో ఎక్కడా ఎటువంటి అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని బల్లవోలు, కాకువారిపాళెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని బల్లవోలు, కాకువారిపాళెం గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి అభివృద్ధి పనులు చేయని మరియు కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను మరియు తిరుపతి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల పార్టీ నాయకులు, టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశవాదం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పాటు గూడూరు నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో పిలిత హస్తాలతో మీ ముందుకొస్తూ
కాపాడని చెప్పి ఈ రాష్ట్రానికి దివాలా తీయించి ఇప్పుడు కూడా ఓటును, మీ విలువైన ఓటును, మీ బంగారు ఓటును, మీ పవిత్రమైన ఓటును మీ ఘనం వారికి సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద పాసం సునీల్ కుమార్ గారికి ఈ నెల 13వ తారీఖు జరగనున్న ఈ కాదు. నీకు చరిత్ర అనేది నీకు చరిత్ర లేదు. నా చరిత్ర నీ చరిత్ర నాకు అర్థం కాదు. నువ్వేమన్నా నల్లపరెడ్డి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి, నువ్వేమన్నా ఆనందనారాయణ కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి, నువ్వేమన్నా నరేంద్రమోడీ గారి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి ఎవరు నువ్వు? నీ చరిత్ర నా చరిత్ర చూసుకోండి అంటే అసలు ఎవడో తెలియదు. ఈ గూడూరికి అనామకుడు నువ్వు. అసలు నేను చూసి ఎవరు కనుక్కోలేరు. ఏదో ఊరుండి వచ్చి నా చరిత్ర అంటే తప్పునైనా చరిత్రలో గూడూరు ప్రజలు చాలా చూశారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొట్టే రోజు త్వరలో ఉంది. చూసుకోవాలంటే వచ్చే నెల 13వ తేదీ తర్వాత నీ పరిస్థితి ఏందో ఈ గూడూరు నియోజకవర్గంలో తెలుస్తుందని చెప్పి అతనికి సున్నితంగా నేను చెప్తున్నా. అతను ఏదో మాట్లాడుతూ నడుకొచ్చినట్టు. కాబట్టి చరిత్ర లేని పరిస్థితిలో గూడూరు ప్రజలు లేరు. చరిత్రలు చెప్పాలన్నా, చరిత్రలు దాని గురించి ఉండాలన్నా చాలామంది చరిత్రకారులు, చాలామంది ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఉన్నారు. పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వేమారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి గారు, అలాగే వాళ్ళ చరిత్రలు చాలా ఉన్నాయి. ఆ చరిత్రలో చెప్పకుండా నీ చరిత్ర చెప్తే గూడూరు వినేదానికి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా సునీల్ కుమార్ అని చెప్పు, ఏ ఊరికి పోయినా నేను చేసిన పని ఉంది. ఏ చిన్న పల్లెటూరికి పోయినా నేను చేసే శిలాఫలకం ఉన్నాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసావు, ఒక శిలాఫలకం చూపించు. నీ పార్టీ శిలాఫలకం చూపించు, నీ జగన్మోహన్ శిలాఫలకం చూపించు. కాబట్టి దయచేసి అనామకులకి మేము సమాధానం చెప్పే పరిస్థితులు లేవని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇంత టైం అయినా కానీ మీరు వెయిట్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. బీసీలను గౌరవిస్తూ వారికి సమ స్థానాన్ని ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండల పరిధిలోని బెందోడు గ్రామానికి చెందిన 50 యాదవ కుటుంబాలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెందోడు గ్రామానికి చెందిన 50 యాదవ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, యాదవ్ కుటుంబాలు మా పార్టీలో చేరటంతో ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిని గౌరవంగా చూసుకుంటూ వారు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు మా నాయకులందరూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఇప్పుడు పార్టీలో చేరిన వారు మరియు పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. పవన్ కుమార్ గారు, మంగళపూర్ శ్రీనాథ్ గారు, ముచ్చకాయల పెద్ద చంచయ్య గారు, ముచ్చకాయల పెద్ద చంచయ్య గారు, ముచ్చకాయల చిన్న చంచయ్య గారు, శెట్టి సాయి గారు, పాలూరు ఉదయ్ గారు, కండ్రాది జీరామయ్య గారు, పుచ్చగడ్డ జనార్దన్ గారు, అత్తికాయల వెంకటేష్ గారు, దాసరి సుబ్బరాయుడు గారు, దాసరి వెంకటరమణయ్య గారు, దాసరి నరేంద్ర గారు, బెందోడు గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే బెందోడు చాలా వీక్ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా 400-300 మైనస్లో ఉండేది బెందోడు. నేను చాలా రోజులు కూడా మనతో మాట్లాడుతున్నాను. బెందోడులో చూడండి, ఆడ ఇబ్బందిగా ఉంది, మనం ఎంత చేసినా ఆడ ఓట్లు మనకు రావట్లేదు అని రోజు నేను చెప్తూనే ఉన్నాను. కానీ ఈరోజు మా అదృష్టం, ఇంతమంది యాదవ సోదరులు ఇక్కడికి వచ్చి మేము తెలుగుదేశం పార్టీలో చేద్దాం,
మీరు మాకు అండగా ఉండని చెప్పి అడిగినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పామని చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, గౌరవం ఉండేది తెలుగుదేశం ఉండే బీసీలకి, వేరే పార్టీలకు గౌరవం ఉండదు, చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వాస్తవాలు గ్రహించి పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మీరు ఏ నమ్మకంతో అయితే ఈరోజు వచ్చి నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారో అదే నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏం చెప్తే చేసి దాన్ని సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఏ అవసరం ఉంటుందా నేను కుదురుగా రెడీగా ఉంటాను. ఆ పక్క చర్చరావు అంటాడు, ఆ పక్క రాజు గారు అంటే ఇప్పుడు భాస్కర్ ఉంటాడు, అందరూ ఉంటాం. ఈరోజు మీరు మా పార్టీ కుటుంబ సభ్యులు. ఎందువల్లంటే మీకు తెలుసు, నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల మున్సిపల్ చైర్మన్గా చేశాను, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నేను తప్ప ఇంకెవరు చేయలేదు. మీ ఊళ్ళో కూడా నేను పని జరిగిందంటే నా హయాంలో పని జరిగింది, ఇంకెవరు కూడా చేయలేదు. మొన్న అయితే వైఎస్ఆర్సీపీ అప్పుడు కట్టి మట్టి కూడా మీ ఊళ్ళో వేయలేదు. ఎన్నున్నా కానీ ఏం పని చేసినా కానీ ఎలక్షన్ వచ్చేటప్పుడు మళ్ళీ మైనస్, ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇంకైతే నా ధైర్యం, ఈరోజు మీరు అందరూ నాకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా 2 బూత్లో మెజారిటీ చూపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే మామూలుగా మాకు మైనస్ వాస్తవాలు ఒప్పుకున్నాం మేము. ఎందుకంటే ఎంతమంది మా నాయకుడున్నా తెలుగుదేశం బయట అక్కడ మైనస్. కాబట్టి మీరందరూ వస్తే ఇంకా బలం పెరగలాడ. కాబట్టి అందరూ కూడా వచ్చారు. మీరు అందరూ వచ్చిన తర్వాత మీ బంధువులు, మీ స్నేహితులు అందరికీ చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటేయించమని చెప్పి మా అందరినీ నేను కోరుతున్నా. భవిష్యత్తులో కూడా మీ అందరికీ అండగా ఉంటా. ఇబ్బందిగా మీరు ఏ సమస్య అయినా సరే వచ్చి నా దగ్గర గురించి మాట్లాడవచ్చు. అలాగే ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది. ఆ ఫోన్ నేను ఏదైనా మీటింగ్లో ఉండి ఎత్తకపోయినా మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. కాబట్టి మీ అందరూ నిజంగా నాకు చాలా సంతోషం. మీ అందరూ నమ్మకంతో ఇక్కడికి వచ్చి మేము చేస్తామంటే నిజంగా అదృష్టం ఎవరు కూడా దక్కదు. మేము పిలిచి బదిలాలు చేసుకోవాలి. కానీ మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఇద్దరు మేము చేస్తాము, మీరు మాకు అండగా ఉండంటే మీరు అడిగింది ఆ డిమాండ్ ఒకటే. మీరు మాకు అయ్యా కాబట్టి సంతోషం. ఇప్పుడే చెప్పారు చంద్రబాబు మొత్తం కూడా బీసీలకి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందో కూడా పూర్తిగా వివరించారు. అసలు ఈ స్థానిక సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్ లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఓసీలో బీసీలెస్ గెలుస్తున్నారు, అది వేరే అట్ట కదా. అచ్చంగా మన రావాల్సిన రిజర్వేషన్ని మొత్తాన్ని తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు మరియు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి డాక్టర్ సిఆర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఫ్రిడ్జ్ అందజేశారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె అయినటువంటి ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు మరియు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి బుధవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఫ్రిడ్జ్ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజున పెనుబల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయానికి తన తండ్రి జ్ఞాపకార్థం 50,000 రూపాయల చందా ఇవ్వటం జరిగిందని తెలిపారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో వాటిని కొనసాగించడంతో పాటు మరింత పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజా, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. Okay. Thank you, madam. Thank you, sir. Okay, let us discuss. ఇచ్చేస్తారు. చిన్నగా ఇండస్ కానీ హార్ట్ పెద్ద
అందరూ వచ్చేటట్టు చేయ వ్యాపారం చాలా పెద్ద కార్యక్రమం. మా ఫాదర్ చనిపోయి 1 year అయింది. ఇప్పటికీ ఆయన్ని మర్చిపోలేకపోతున్నాము. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూలర్ ఇస్తున్నాము. రాజా సార్ని అడిగాము ఏమన్నా అవసరాలు ఉంటే చెప్పండి అని. సార్ కొంచెం ఫ్యాన్లు లైట్లు చెప్పారు. అవి కాదు సార్ కొంచెం పెద్దదిగా ఏదన్నా చెప్పండి అంటే కూలర్ సమ్మర్లో అందరికీ ఉపయోగపడుతుంది, ఐస్ వాటర్ జనాలకి ఉపయోగపడద్దని చెప్పారు. దానివల్ల ఈరోజు ఇది మనం ఈ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫాదర్ పుట్టిన ఊరు పెనుబల్లి అని జొన్నవాడ దగ్గర ఒక చిన్న విలేజ్, అక్కడ రామాలయం నిర్మిస్తుంటే దానికి కూడా మనం డొనేట్ చేశాము. ఈరోజు ఆయన గుర్తుగా ఆయన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. మాకు మార్గదర్శకంగా ఆయన చెప్పారు. అన్నీ ఆయన చెప్పినట్లుగానే ఆయన సూచనల ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్లో అవకాశం ఇచ్చినందుకు వారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలయానందపురంలో స్రవంతి నివాసంలో పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ రామ్మోహన్ రావు స్రవంతికి ఆర్థిక సహాయం అందజేశారు. గూడూరు పట్టణం బాలయానందపురంలో నివాసం ఉంటున్న దాసరి స్రవంతి పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. స్రవంతి చిన్నతనం నుండి స్విమ్మింగ్ పై ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో త్వరలోనే మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రాష్ట్రం నుండి స్రవంతి పాల్గొనబోతోంది. దీంతో పట్టణానికి చెందిన ఆడిటర్ రామ్మోహన్ రావు మరియు వైసీపీ నాయకుడు గోపాల్ రెడ్డి ఇద్దరు స్రవంతి నివాసానికి వెళ్లి ఆమెను అభినందించి సత్కరించారు. రామ్మోహన్ రావు స్రవంతికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 1 లక్ష్యంతో స్రవంతి చిన్నతనం నుండి స్విమ్మింగ్ నేర్చుకుని జాతీయ స్థాయికి ఎదగటం అభినందనీయమని, ఆమెకు అండగా తాము నిలుస్తామని ప్రకటించారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని స్రవంతికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నామని తెలిపారు. ఈ పాప జడ్పీ హై స్కూల్లో చదివేటప్పటి నుంచి కూడా ఈ స్విమ్మింగ్లో ఆ రోజుల్లో స్టేట్కి రిప్రజెంట్ చేస్తుందని చెప్పి నేను రామ్మోహన్ రావు గారు వాళ్ళ స్కూల్కి వెళ్తే చెప్పారు. అది కాదు కానీ స్విమ్మింగ్లో తెచ్చుకోవటం కాదు కానీ నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావమ్మా అంటే ఏముండే రాణిపేటలో నేను చెరువులో ఈత కొట్టి నేర్చుకున్నాను సార్ అని చెప్పి. ఈ చెరువులో ఈత కొట్టి ఒక రాక్షస స్థాయికి పోయిందనంటే మాకు అప్పటి నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నాం. నేను కానీ ఆయన కానీ పిఆర్ క్లబ్కి పిలిచి, రోటరీ క్లబ్కి పిలిచి, ఇటీవల స్టేడియంలో ఏదన్నా జరిగితే అక్కడ గుర్తింపు, అది మనం ఇచ్చేదేదో ఆమెకి ఏదో ఇదని కాదు కానీ ఆమెకు ఒక గుర్తింపు తీసుకురావాలని. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక 10 రోజుల నాడు నాకు ఫోన్ చేసి, సార్ నేను కొత్త ఈవెంట్ ఒకటి పెట్టారు ఈ అథ్లెటిక్స్లో, మోడ్రన్ పెంటాథ్లాన్. నాకు అర్థం కాదు, మామూలుగా పెంటాథ్లాన్ ఉంటుందమ్మా ఇదేందని అంటే వీళ్ళ పీఈటీని అడిగా నేను. వాళ్ళ పీఈటీ అంటే ఇప్పుడు పీఈటీ కదా, ఇప్పుడు ఈవెంట్ చదువుతుంది ఆమె. పాపం వీళ్ళ కోసం చాలా శ్రమ పడుతూ ఉంది. అది ఏంటంటే ఫస్ట్ స్విమ్మింగ్ సూట్లోనే ఎంతమ్మా ఎన్ని మీటర్స్, 1600 మీటర్స్ పరిగెత్తాలి. తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ 400 మీటర్స్, 200 మీటర్స్ స్విమ్మింగ్ అంటే కంటిన్యూయేషన్. మరలా 800 మీటర్స్ అంటే స్టామినా. అది నేల కూడా అదే పరిగెత్తాల్సింది స్విమ్మింగ్ సూట్లోనే పరిగెత్తాలి. ఇమీడియట్గా కూడా కంటిన్యూయేషన్ అనమాట. అదే దీంట్లో స్విమ్ చేయాలి, మళ్ళీ తర్వాత లేచి మళ్ళీ ఇది చేద్దాం. దాంట్లో ఇవి రాష్ట్రంలో నుంచి 4 ఈ టీమ్ సెలెక్ట్ అయితే అందులో ఈ పాప ఒక అమ్మాయి, ఒక పాప ప్రకాశం నుంచి అనుకుంటాను, ఒక పాప ఎక్కడి నుంచో. వీళ్ళ 4 రేపు మహారాష్ట్రలో జరగబోయే నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా పేద కుటుంబం. వీళ్ళమ్మ ఏదో వాళ్ళ ఇళ్ళలో పనిచేసి ఆ పాపని వీళ్ళ పీఈటీ చెప్తుండింది. రాత్రి మాట్లాడాను విజయలక్ష్మి గారితో. ఇక్కడ పంపించేదానికి వీళ్ళ అమ్మను ఒక 4 రోజులు సతాయించాల్సి వచ్చిందంట. అప్పుడు వాళ్ళు వద్దు మాకెందుకు ఇవన్నీ అన్నాం. అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది మా నేషనల్స్కి. మీకు చెప్తున్నాను, నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తే కూడా కోటా ఉంటుంది ఉద్యోగాల్లో కూడా. అందువల్ల ఈరోజు రామ్మోహన్ రావు గారు నేను ఆ అమ్మాయికి ఇది మేము ఇచ్చే ఇది కాదు కానీ నాకు దారి ఖర్చులు కూడా వస్తుందో లేదో అని ఒక చిన్న పారితోషికం, ఒక గుర్తింపు
ఇవ్వాలనుకున్నాము. మళ్ళీ ఆమె రేపు ఎల్లుండి వెళ్ళిపోతుంది కాబట్టి విద్యలో రాణించడం ద్వారా జీవితంలో మంచి స్థానానికి చేరుకోవచ్చని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన విద్యార్థి 3 విద్యార్థినులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సత్కరించడంతో పాటు నగదు బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన గూడూరు పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 3 విద్యార్థినిలు అయినటువంటి అనూష, సుధా, జావిరలను సత్కరించి ఒక్కొక్కరికి 1500 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. చదువుకొని మరి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలకి అనుగుణంగా మరి ఉన్నత శిఖరాలని అధిరోహించాల్సిందిగా కోరుచు మరి సో అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు జిలానీ గారు అదేవిధంగా రిజ్వానా గారిని కూడా రావాల్సిందిగా కోరుచు. భవిష్యత్తులో ఈ అమ్మాయి అదేవిధంగా క్యాష్ ప్రైజ్ షాల్వా మరియు క్యాష్ ప్రైజ్ కూడా సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి నుంచే అంటే 2019-2020 జనవరి 12వ తేదీ ఈ ఒక ప్రగతి సేవా సంస్థ పురుడు పోసుకుంది. దాంట్లో భాగంగా ముందుగా విద్యకే మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో మన గూడూరు మండలంలో అన్ని ఎలిమెంటరీ స్కూళ్ళల్లో మనం నోట్సులు ఇవ్వాలన్న పట్టుదలతో క్రమం తప్పకుండా ఆ నోట్సులు 5 నోట్సులు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బిడ్డకి ఇస్తూ వస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.